అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాశిచక్రంలోనే అత్యంత పవర్ఫుల్ ఒక రాజసానికి ప్రతీకగా నిలిచే సింహరాశి గురించి చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. వాళ్లలో ఉండే ఆ అగ్నిలాంటి ఎనర్జీ ఏంటి, వాళ్ల స్వభావంలో ఉండే ప్రత్యేకతలేంటి, అన్ని విషయాలు వివరంగా చూద్దాం. మీ భక్తి, ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు ఎప్పుడూ తోడుగా ఉండే మీ భక్తి టీవీకి మనస్ఫూర్తిగా స్వాగతం. చెప్పాను కదా, ఈరోజు మనం సింహరాశికి సంబంధించిన ఎన్నో రహస్యాలని తెలుసుకోబోతున్నాం. సరే, మనం ఈ విశ్లేషణలోకి పూర్తిగా వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం. ఒకవేళ మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే చేసుకోండి. ఆల్రెడీ చేసుకుని ఉంటే కనుక తప్పకుండా మీ నక్షత్రం, మీ రాశి ఏంటో కింద కామెంట్స్లో రాయండి. మనమందరం కలిసి ఈ జ్యోతిష్య ప్రయాణంలో ముందుకు వెళ్దాం. మీరెప్పుడైనా గమనించారా, ఓ 10 మంది ఉన్న చోట ఎలాంటి ప్రయత్నం చెయ్యకపోయినా సరే అందరి అటెన్షన్ వాళ్లవైపుకే వెళ్తుంది. వాళ్లే లీడర్లాగా కనిపిస్తారు. పుట్టుకతోనే ఆ లక్షణాలు వచ్చేస్తాయన్నమాట. అవును, అలాంటి వాళ్లల్లో చాలామంది సింహరాశివారే అయ్యుంటారు. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూసేద్దామా? సరే, అసలు సింహరాశిని రాసులకే రాజు అని ఎందుకంటారు? రాశిచక్రంలో దానికుండ స్థానమేంటి, వాళ్లని పాలించే గ్రహం ఏది, ఈ విషయాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని ఎలా మలుస్తాయో ముందు మనం అర్థం చేసుకుందాం. రాశిచక్రంలో 5వ రాశి అయిన సింహరాశి ఒక స్థిరరాశి. అంటే ఏంటంటే వీళ్ల ఆలోచనలు, నిర్ణయాలు చాలా స్థిరంగా, బలంగా ఉంటాయి. దీనికి తోడు వీరిది అగ్నితత్వం. అందుకే వీళ్లలో ఎప్పుడూ అంతులేని శక్తి, ఉత్సాహం, ఒక్కోసారి కోపం కూడా కనిపిస్తాయి. వీటన్నిటికీ పైన గ్రహాలకే రాజైన సాక్షాత్తు సూర్యభగవానుడే వీళ్ల అధిపతి. అందుకే సింహరాశి వాళ్లలో ఆ సహజమైన రాచరీకం, అపారమైన ఆత్మవిశ్వాసం మనమంతా స్పష్టంగా చూడగలుగుతాం. సింహరాశి అనేది 3 శక్తివంతమైన నక్షత్రాల కలయిక అన్నమాట. అవే మఖ, పుబ్బ ఇంకా ఉత్తర ఫల్గుని మొదటి పాదం. ఉదాహరణకి చూడండి, మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్లలో నాయకత్వ లక్షణాలు, పెద్దల ఆశీస్సులు బలంగా ఉంటాయి. అదే పుబ్బ నక్షత్రం వాళ్లలో అయితే సృజనాత్మకత, విలాసాల మీద ఆసక్తి ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాగా ఒక్కో నక్షత్రం వాళ్ల పర్సనాలిటీకి ఒక్కో ప్రత్యేకతనిస్తుంది. ఇక శారీరకంగా చూస్తే సింహరాశివాళ్లు చాలా దృఢంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం వీళ్లది పిత్త ప్రకృతి. అంటే వాళ్ల శరీరంలో వేడి, శక్తి ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే వాళ్ల స్కిన్ టోన్ కూడా కొంచెం ఎరుపు ఛాయతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వాళ్లు నడిచినా, నిలబడినా ఆ తీరులోనే ఒక రాజసం, ఒక అధికారం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక అసలు విషయానికొద్దాం. సింహరాశివారి కిరీటంలో ఉన్న వజ్రాల గురించి, అంటే వాళ్ల అద్భుతమైన బలాల గురించి మాట్లాడుకుందాం. వాళ్లను గుంపులో ప్రత్యేకంగా నిలబెట్టే ఆ పవర్ఫుల్ క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సింహరాశివారి బలాల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది న్యాచురల్ లీడర్షిప్. వీళ్లు ఎక్కడున్నా సరే బాధ్యత తీసుకోవడానికి ఒక అడుగు ముందుకే వేస్తారు. వాళ్ల మాటలో, చేతలో ఒక రకమైన అథారిటీ ఉంటుంది. దీనికంతటికీ కారణం వాళ్లలో ఉండే అపారమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్థిరరాశి కావడం వల్ల ఒకసారి ఒక మాట అనుకున్నారంటే అస్సలు వెనక్కి తగ్గరు. ఇక రాజుకుండే ఉదారత వాళ్ల సొంతం. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయడానికి ముందుంటారు. ఈ లక్షణాలన్నీ కలిపి వాళ్లని గొప్ప నాయకులుగా నిలబెడతాయి. ఈ ఒక్క వాక్యం సింహరాశి వాళ్ల మనసు ఎలాంటిదో చెప్పేస్తుంది. ఒకవైపు రాజులాంటి దయాగుణం, మరోవైపు తమ వాళ్లను కాపాడుకోవటానికి అవసరమైతే సింహంలా గర్జించే ధైర్యం. ఈ రెండిటి అద్భుతమైన కలయికే సింహరాశి. అయితే ఎంత ప్రకాశవంతమైన కిరీటమైనా సరే దానికొక నీడ ఉంటుంది కదా. అలాగే సింహరాశి వాళ్ల గొప్ప బలాలే కొన్నిసార్లు వాళ్లకు ఎలా పెద్ద సవాళ్లుగా మారతాయో ఇప్పుడు చూద్దాం. మరి ఇంత శక్తివంతమైన వ్యక్తిత్వం ఉన్నప్పుడు దాని వెనక నీడ ఎలా ఉంటుంది? వాళ్ల బలాలే కొన్నిసార్లు వాళ్లకి ఎలా అడ్డంకిగా మారతాయి? ఆసక్తికరంగా ఉంటుంది గదా, తెలుసుకుందాం. ప్రతి నాణ్యానికి 2 వైపులున్నట్టే వీళ్ల బలాలే కొన్నిసార్లు బలహీనతలుగా మారతాయి. చూడండి, ఆత్మవిశ్వాసముండటం చాలా మంచిది, కాని అదే హద్దులు దాటితే అహంకారంగా కనిపిస్తుంది. అలాగే నాయకత్వం, అదే కాస్త శృతి మించితే డామినేషన్లాగా, మొండితనంలాగా అనిపిస్తుంది. ఇక ఉదారంగా ఉండటం మంచిదే, కాని కొన్నిసార్లది దుబారా ఖర్చులకు, విలాసాలకు దారితీయచ్చు. వాళ్లలో ఉండే ఆ ప్యాషన్, ఆ అగ్ని ఒక్కసారి సహనం కోల్పోతే చాలు భరించలేని కోపంగా మారిపోతుంది. ఈ లక్షణాలు వింటుంటే మీకేమనిపిస్తోంది?
మీలోగాని మీకు తెలిసిన వాళ్లలోగాని ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. మీ నక్షత్రం, రాశి ఏదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ రాజస స్వభావం వీళ్ల కెరియర్లో, చదువులో ఎలా కనిపిస్తుంది? వాళ్లు తమ సామ్రాజ్యాన్ని అంటే తమ కెరియర్ను ఎలా నిర్మించుకుంటారో తెలుసుకునే సమయం వచ్చింది. వాళ్లలో ఉండే ఆ సహజ నాయకత్వం, ఆ అధికారం ప్రభుత్వ ఉన్నత పదవులకు, పెద్ద పెద్ద కంపెనీలలో మేనేజ్మెంట్ పాత్రలకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. వాళ్లలో ఉండే జ్ఞానం చెప్పాలనే తపన వాళ్లని గొప్ప లాయర్లుగా, జడ్జులుగా నిలబెడుతుంది. ఇక వాళ్లలో ఉండే క్రియేటివిటీ, అందరి దృష్టిని ఆకర్షించే గుణం వాళ్లని కళారంగంలో, సినిమా రంగంలో శిఖరాలకు తీసుకెళ్తాయి. బిజినెస్లో కూడా ప్రభుత్వంతో ముడిపడిన కాంట్రాక్టులు, రాజసానికి ప్రతీకగా ఉండే టెక్స్టైల్స్ బిజినెస్ లాంటివి వీరికి బాగా కలిసొస్తాయి. ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే వీళ్లు మామూలు చదువుల కన్నా ప్రొఫెషనల్ కోర్సుల్లో అంటే ఇంజనీరింగ్, మ్యాథ్స్ లాంటి వాటిలో బాగా రాణిస్తారు. చరిత్ర అంటే వీళ్లకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రాజుల కథలు వింటుంటే వీళ్లకి తెలియని ఉత్సాహం వస్తుంది. ఇక ఈ రాశిలో పుట్టిన మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వాళ్లలో నాయకత్వ లక్షణాలు చాలా బలంగా ఉంటాయి. పెద్ద పెద్ద సామాజిక సంస్థలకు అధ్యక్షులుగా ఎదిగే సత్తా వాళ్లలో ఉంటుంది. సరే, మరి సింహరాశి వాళ్లు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దాటుకొని వాళ్ల బలాలను ఇంకా పెంచుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలున్నాయి. ఇవి వాళ్ల జీవితానికి మరింత పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. వీళ్ల అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యభగవానుడిని ఆరాధించడం వీళ్లకి అద్భుతమైన ఫలితాలనిస్తుంది. చాలా సింపుల్. ప్రతిరోజూ పొద్దున్నే స్నానం చేశాక ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకోండి. తూర్పువైపు తిరిగి సూర్యుడికి ఆ నీటిని సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదవండి. వీలైతే ఆదిత్య హృదయం స్తోత్రం చదివితే ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. ఇక వీళ్ల అదృష్టరత్నం మాణిక్యం. ఇది సూర్యుడికి ప్రతీక కాబట్టి దీని ధరిస్తే ఆత్మవిశ్వాసం, అధికారం రెట్టింపు అవుతాయి. అలాగే శివుడికి ఇష్టమైన మారేడు చెట్టు వేరును ఒక తాయెత్తులా ధరించడం వల్ల వాళ్లలోని అహంకారం తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. సూర్యుడి రంగులైన బంగారం, నారింజ రంగులు వీళ్లకి పాజిటివ్ ఎనర్జీనిస్తాయి. ఇక లక్కీ నంబర్లు 1, 5 అయితే లక్కీ డే సూర్యుడికి సంబంధించిన ఆదివారం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ విషయాలు మీ వ్యక్తిత్వానికి ఎంతవరకు సరిపోతున్నాయి? మీ అనుభవాలు కూడా ఇలాగే ఉన్నాయా? దయచేసి కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మీ ఫీడ్బ్యాక్ మేం భవిష్యత్తులో ఇంకా మంచి కంటెంట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. చివరిగా ఒక్క మాట. సింహరాశివాళ్లు తమలోని ఆ సింహంలాంటి గర్వాన్ని, అహంకారాన్ని ఒక రాజుకుండే వివేకంతో బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలు. వాళ్ల తలరాతను వాళ్లే రాసుకోగలరు. మరి మీరు మీ జీవితంలో దేనిని పాలించాలననుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. సింహరాశి మీద మేము చేసిన ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చెయ్యండి. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో రాసుల విశ్లేషణల కోసం మన మీ భక్తి టీవీ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు మీ నక్షత్రం, రాశిని కామెంట్స్లో పంచుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.